నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో గోచార ఫలితం, మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే, ఈ యొక్క వృషభ రాశిలో గురువు ఉన్నాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలో కుజుడు ఉండటం జరుగుతోంది. వృశ్చిక రాశిలో రవి బుధులు ఉన్నారు. శుక్రుడు మాత్రం మకర రాశిలో ఉండటం అనేది, కుంభరాశిలో మరి ఈ యొక్క శనైశ్వరుడు ఉండటం, ఆ తర్వాత కేతు కన్యారాశిలోను, మీనరాశిలో రాహు ఉండడం అనేది ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ డిసెంబర్ మాసంలో ఈ గ్రహాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు పెద్దగా లేవు. అయితే ఒక్క విషయం ఏంటంటే చెప్పేది, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఏమవుతుందనంటే, వాళ్ళకి ఖర్చులు అనేటువంటిది ఏదైతే ఉందో అర్థవంతమైనటువంటి ఖర్చులే వస్తాయి, కానీ సంపాదన విషయంలో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంపాదన ఎట్టి పరిస్థితుల్లోనూ 10 రూపాయలు సంపాదించి మీరు 12 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రాకూడదు. అది మంచి కోసమైనా సరే, అర్థవంతమైనటువంటి ఖర్చు అయినా సరే. ఎంచేతనంటే ఆ రకంగా ఉంటేనే మీకు ఒక రకమైనటువంటి ఆనందము, మరి ఖచ్చితంగా ఒక సౌఖ్యం అనేటువంటిది కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి. సరి అయినటువంటి ఆహార నియమాలు పాటించి అనేక రకాలుగా ఏదైతే ఎక్సర్సైజ్ డాక్టర్స్ చెప్తున్నారో అవన్నీ చేసి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సోదరీమణులతో ఎప్పుడు కూడా గొడవ పడకండి. అలా గొడవ పడ్డటువంటి పరిస్థితిలో ఏమవుతుందంటే మీకు కొన్ని అవాంతరాలు వస్తాయి. మీరు ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఆ కష్టాల్లో అవాంతరాలు కూడా వచ్చాయంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రొఫెషన్ రంగాల వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది, బాగానే డబ్బు సంపాదించుకుంటారు. రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంది. ఏదైనా మీ సోదరులు ఎవరికైనా ఒకరికి అస్వస్థతకి గురి కావచ్చు. అందువల్ల మీకు కొంచెం టెన్షన్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దూర ప్రయాణాలు కానీ లేకపోతే దగ్గర ప్రయాణాలు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు గాయాలు తగలకుండా జాగ్రత్తగా ఉండండి. కోపము, ఉద్రేకము, ఆవేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికి రాకుండా ఉండాలండి. పనికి రాదు ఎట్టి పరిస్థితుల్లో. అంచేత చాలా సామరస్యంగా, కూల్గా, శాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఇకపోతే దూర ప్రయాణాలు అంటే ఓవర్సీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, చదువుకుందామను, ఉద్యోగం చేద్దామను వాళ్ళు మీ ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏంటంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, ధనస్థానంలో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఎంత కష్టపడితే అంత సుఖం, అంత లాభం. కష్టపడకుండా ఏదో డబ్బులు వచ్చేయాలని, ఏదో లవంగాలు తమలపాకున పెడితే డబ్బులు వచ్చేస్తాయి కోట్లు ఇలాంటి మాటలు విని మాత్రం మోసపోకండి. మీరు కష్టపడండి, తెలివిగా ప్రవర్తించండి. తప్పకుండా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. డబ్బు, దశకం అన్నీ కూడా మీకు చేరుతాయి. కావలసినటువంటి వస్తువులు కూడా కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహన యోగం కూడా ఉందని మాత్రం తెలుసుకోవచ్చు. గృహయోగం కూడా ఉండేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఈ మాసం అంతా కూడా గడిపి సంతోషంగా ఉండాలి. వినోదాల్లో పాల్గొనడం, శుభకార్యాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాస్త వెన్నుపోటుదారులు మీ వెంటనే ఉన్నారనేటువంటి విషయం గమనించుకోండి, సరిపోతుంది. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ దయచేసి గొడవ పడకండి. ట్రాఫిక్లో అక్కడ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదో ధైర్యం ఉంది కదా అని ఆవేశంగా ముందుకు దూకితే మాత్రం దెబ్బతినేది మీదే అన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదవండి, లేదా సుప్రభాతం చదవండి. తర్వాత శ్రీ మహావిష్ణువు ఏ రూపంలోనైనా, ఏ అవతారంలో అయినా పూజ చేసినటువంటి పక్షంలో ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది. మీకు ధన సమృద్ధి కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.